నరసరావుపేటలో క్రికెట్ బుకీ కందుకూరి వీరశేఖరాచారి అలియాస్ గోల్డ్ శేఖర్ని టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లా పోలీసులకి మోస్ట్ వాంటెడ్ క్రికెట్ బుకీగా ఉన్న గోల్డ్ శేఖర్ అనుచరులను ఏర్పాటు చేసి బెట్టింగ్ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపారని ఆరోపణలున్నాయి. క్రికెట్ బెట్టింగులతో ప్రమేయం ఉన్న శేఖర్ భార్యలతను కూడా అరెస్టు చేసి మీడియా ముందు హాజరుపరిచారు. నంద్యాల జిల్లా మహానంది వద్ద భార్యాభర్తలిద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. శేఖర్పై గతంలో 12 క్రికెట్ బుకీ కేసులతో పాటు ఒక ఫోక్సో కేసు, 2 ఎన్డీపీఎస్ కేసులు ఉన్నాయని, పై అధికారుల సూచన మేరకు శేఖర్పై పీడీ యాక్ట్ నమోదయ్యేలా చూస్తామని అన్నారు. ట్రేడింగ్లో అధిక లాభాలు వస్తాయని కళ్యాణ్ చక్రవర్తి అనే వ్యక్తిని నమ్మించి ఇటీవల 1,40,00,000 దోచుకున్నారని పోలీసులు తెలిపారు. 7 ఫోన్లతో పాటు శేఖర్ ప్రధాన అనుచరుడు రవితేజ ఖాతాలో ఉన్న 22 లక్షల నగదు సీజ్ చేశామని సిఐ ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు. నరసరావుపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నంబర్ 37/26 420 కేసులో A4 లలిత మరియు A1 కందుకూరి వీరశేఖరాచారిని నిన్న నంద్యాల జిల్లాలో మహానంది దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. దానికి కాను సంబంధించినటువంటి ప్రెస్ మీట్. ఈ కందుకూరి వీరశేఖరాచారి తన అనుచరులతోటి క్రికెట్ బెట్టింగ్స్ స్టార్ట్ చేసి దాదాపు ఒక 15 ఇయర్స్ నుంచి సుమారు ఇతని మీద ఒక 12 క్రికెట్ బెట్టింగ్ సంబంధించిన కేసులు, ఒక ఫోక్సో కేసు, 2 ఎన్డీపీఎస్ కేసులు ఇతని మీద నమోదయ్యి ఉన్నాయి. ఇది ఎన్నిసార్లు చెప్పినా ఇతను అదే విధంగా ఎక్కడా కూడా మారినట్టే ఉంటున్నారు. మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. ఇతని మీదుగా ఫర్దర్గా లీగల్గా ఏమి పీడీ యాక్ట్లు కానీ ఏది వస్తే పై అధికారుల సూచనల మేర దానికి ఫాలో అవడం జరుగుతుంది. సో ఇతను ఒక సాధారణమైన జీవితం నుండి 2012లో సాధారణమైన గోల్డ్ అప్రోచర్ వర్క్ని స్టార్ట్ చేస్తూ చిన్నగా క్రికెట్ బెట్టింగ్లకి అలవాటు పడి చిన్న పంటర్ స్థాయి నుంచి 2015 నుంచి మళ్ళీ క్రికెట్ బుకీగా అవతారం ఎత్తి ఈరోజు క్రికెట్ని పెద్ద క్రికెట్ బుకీ జాబితాలో చేసే సందర్భాలు ఇతను కనిపిస్తూ ఉన్నాయి. సో ఇతను రీసెంట్గా ప్రకాశం జిల్లా దర్శి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇతని మీద ఒక కేసు నమోదయ్యడం జరిగింది. అలాగే నిన్న కూడా కడప టౌన్లో ఇతని మీద ఒక ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. మన దగ్గర 22/4/2026 కంప్లైంట్ కళ్యాణ చక్రవర్తి అనే అతని దగ్గర క్రికెట్ బెట్టింగ్స్లో ఇతను ఆడుతూ ఇతనికి పెట్టుబడి డబ్బుల కోసం మేము ట్రేడింగ్ చేస్తున్నాము, మా ట్రేడింగ్లో డబ్బులు పెడితే ఎక్కువ మొత్తంలో మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి అతన్ని నమ్మించి అతని దగ్గర నుంచి సుమారు 1,44,00,000 రూపాయలు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇతని యొక్క అనుచరుల్లో ఒకరైనటువంటి మన కేసులో A2 సవానీ రవితేజ అనే అకౌంట్కి 1,40,00,000 ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి మన దగ్గర A4 లలిత ఇప్పుడు రిమాండ్లో ఉన్నారు. వీళ్ళిద్దరూ ఈమె అకౌంట్ నుంచి కందుకూరి వీరశేఖరాచారి అకౌంట్లకి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసి ఆ డబ్బుల్ని వైట్ మనీ రూపంలో డ్రా చేయడం జరుగుతుంది. దయచేసి ఈ కేసులో ఇంకా కూడా మనము A6 నాగూరు, A5 A3 మౌర్యవర్ధన్ రెడ్డి, ఇతను ప్రొద్దుటూరుకి చెందినటువంటి వ్యక్తి, హైదరాబాద్లో ఉంటారు. వీళ్ళిద్దరిని కూడా ఇంకా అరెస్ట్ చేయవలసి ఉంది. సో ప్రజలకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ క్రికెట్ బెట్టింగ్స్ అన్నీ కూడా ఫేక్ అండి. దయచేసి మీరంతా చాలామంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళు ఉంటారు. ఈ విధంగా వీళ్ళు కోట్లు గడిస్తూ ఉన్నారు. అంటే మీరు పెట్టే డబ్బులు ఎలా రిటర్న్ వస్తాయని చెప్పి మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఈ క్రికెట్ బెట్టింగ్ ఆడటం నేరం. ప్రజా సంఘాలతో మేము అప్రోచ్ ఏం కాలేదు సార్. మేము అప్రోచ్ అయ్యి మేము ఇతని సిఐ గారి మీద ఎలిగేషన్ తెప్పించిన మాట అబద్ధం సార్. అది సిఐ గారి మీద మేమేమీ రాయమనలేదు. అది ప్రజా సంఘాలలో మాకు తెలియకుండా రాసి మా నెత్తి మీద పెట్టారు. అది ప్రజా సంఘాలతో మేము ఎటువంటి పోరాటం మేము చేయలేదు సార్. అసలుకి మా బతికేది మమ్మల్ని బతకనేయండి, మేము ఊళ్ళో ఉండము, మమ్మల్ని వదిలేసి. ప్రజా సంఘాలకు మాకు ఎటువంటి సంబంధం లేదు. సిఐ గారి మీద ఎలిగేషన్తో రాశారు.